అక్కడ అక్కడ ఉన్నాం అక్కడే మీరు కూర్చోండి. ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మేడం ద్వారా కవితపాల్ మేడం కూడా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు ఎంతో అదృష్టం అనుకోవటం, దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు ఇలాగా జరిపించుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు కల్పించిన మొదటి దేవునికి, తర్వాత మధ్యలో ఉన్న సార్ మేడం గారికి ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఏ రోజుల్లో ఉన్నాం, ఏ దినంలో ఉన్నాం మనం ఆలోచిస్తే, ఈరోజు క్రిస్మస్ దినంలో మనం ఉన్నట్లుగా మనందరం ఈ పాటలు పాడుతూ అనేక ఇళ్ళు గృహాన్ని దర్శించుకుంటూ పాటలు పాడుతూ అనేక మందికి సువార్త మనం ప్రకటించలేదు. ఓన్లీ రేకులేసి చాలా కరెంట్ లేక చాలా ఇబ్బంది పడాం. ప్రయత్నాలు అయితే అనేక ప్రయత్నాలు చేసాం, కానీ అది మనకి జరగక ఇబ్బంది పడ్డాం. ఈరోజు నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. మనం అనేక మందికి ఏం చెప్తూ ఉన్నాం, మన చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకుని వస్తున్నాం. మీరు మీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన చీకటి నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలోకి రక్షకుడిగా పుట్టి ఉన్నాడని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నిజంగా మన ఇంట్లోకి, మన సంఘంలోనికి, గ్రామానికి క్రిస్మస్ వచ్చిందని మనం అందరం ఆనందపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే కరెంటు దాదాపుగా మీకు అందరికీ తెలుసు, ఎన్నో ప్రయత్నాలు. ఈరోజు నాకైతే కరెంటు విషయం, నిన్న మీటర్ బిగించి వెళ్ళిన తర్వాత నేనైతే గంట సేపు నేను అలానే ఆలోచించాను. దేవుడు మనకి ఈ విధంగా సహాయం చేసిన దాన్ని బట్టి హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కరెంట్ లేక ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు చిన్న పాకలు వేసుకున్న మనము మన ఆనందం జయకుమార్ ద్వారా ఈ మందిరం కట్టించబడింది. తర్వాత కరెంటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. తర్వాత మన మధ్యలో ఉన్న సార్ గారికి మరొక్కసారి ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే కరెంటు విషయంలో మేము చాలా ప్రయత్నాలు చేశాం. ఇక్కడ లోకల్ అడ్రస్ కావాలని ఏదేదో వాళ్ళకి అది వచ్చినన్ని ప్రయత్నం చేశాము. కానీ మన సార్ గారి ద్వారా ఈరోజు ఇలా కరెంటు విషయంలో దేవుడు ఆయన ద్వారా జరిగించిన దాన్ని బట్టి మీ అందరికీ సార్ గారికి ఒక్కసారి కాబట్టి ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. మనం ఎంతో ఆయన కోసం కొద్దిసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. రావాల్సిన టయానికి రాలేకపోగా తర్వాత కొంచెం ఇబ్బందుల కారణాన్ని బట్టి మన కోసం ఎంతో ప్రయాసపడి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దేవుని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయాన్ని మన సార్ గారికి అందరికీ వందనాలు. మీ అందరి మధ్యలో ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరిని చూడడం, ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లు, పాస్టర్ గారు కూడా నాకు ఇంకొక పరిచయం లేదు, ఈరోజు చూడడం. కాకపోతే మీ అందరికీ నాయకురాలుగా ఉంటూ చేస్తున్న కలుగొండమ్మ మాకు ఒక ప్రపోజల్ పెట్టింది. సార్, మా ఊళ్ళో ఒక చర్చి ఉంది, అందరు పేదవాళ్ళు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే మా తమ్ముడు బాలకృష్ణకి పురమాయించి, నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో ఏ అధికారుల దగ్గరికి పెడుతుంటే, ఆయన మాజీ సర్పంచ్ కాబట్టి మద్దులపాటు గ్రామానికి కాబట్టి కాబట్టి ఆయనకి అన్ని అవగాహన ఉంది. తక్కువ సమయంలో ఏ విధంగా మనం పనులు చేయించుకోవాలో దేవుని ఎరిగిన బిడ్డ చిన్నతనంలోనే మాతో పాటు. కాబట్టి మనకి ఈరోజు క్రిస్మస్ వాతావరణంలో మనం మంచి కరెంట్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. తర్వాత ఈ క్రిస్మస్ గురించి మీకు పాస్టర్ గారు చెప్పే ఉంటారు.
పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా మనకి నిజమైన లోక రక్షకుడు మనకి వచ్చినటువంటి దినాలు భూమి మీదకి. మనకి ఏదైనా ఒక పని పడితే, ఒకవేళ చెప్పులు తెగిపోతే మనం చెప్పులు కుట్టేవాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటే వెళ్తాం. మన ఇంట్లో కుండ పగిలిపోతే కుమ్మరివాడు ఎక్కడున్నాడు, కుండలు అమ్ముతున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్తాం. హెయిర్ కటింగ్, తల కటింగ్ అంటే మనం ఎక్కడ ఉన్నారా అని వెళ్తాం. కానీ ఈ రోజుల్లో మనిషి, మానవుడు అన్నవాడు పూర్తిగా చెడిపోయి ఉన్నారు. మనిషి యొక్క మనస్సు ఇంకా పూర్తిగా చెడిపోయింది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? మన మనసుని బాగా చేసుకోవడానికి, మనం మంచిగా ఉండాలంటే నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు మనం వెళ్ళి మన బాధలు, కష్టాలు మనం చెప్పుకోవాలి. కానీ మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని, ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధలు, కష్టాలు చెప్పి మనలో మారు మనస్సు అనేది మనం పొందాలని మనం ఆలస్యం చేస్తున్నామని యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మన దగ్గరికి పంపించినటువంటి రోజు దినాలు క్రిస్మస్ దినాలు. క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి దినం. కాబట్టి ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ 4 రోజులు మనం పండుగలు జరుపుకుంటూ ఉంటాం. తర్వాత మేడం గారు కూడా మీకు కొన్ని విషయాలు చెప్తారు, శ్రద్ధగా వినండి. మధ్యలో ఉన్న కవితాపాల్ మేడం గారికి అవకాశం ఇస్తున్నా. శ్రద్ధగా విందాం. మన మధ్యలో పెద్దలు, ప్రియులు మన కోసం ఎంతో కష్టపడి దేవుని ఒక వర్తమానం చెప్పటకు మన మధ్యలోకి వచ్చారు. అది ఏదైనా మనం శ్రద్ధగా విని మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ అవకాశాన్ని మేడం గారు. అందరికీ వందనాలమ్మా. క్రిస్మస్ అంటే మన జీవితంలో ఒక వెలుగు కదా. ఇక్కడ మీకు కరెంట్ లేనప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు కదా, టేస్ట్ చేశారు. అంటే కరెంట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు కదా. అలాగే మన జీవితంలో క్రీస్తు పుట్టుక అనేది ఒక వెలుగు. ఈ వెలుగు మన జీవితంలో ఉన్నంత వరకు చీకటిలో మనం జీవించాం. అంతే కదా. కరెంట్ లేకపోతే చీకటిలో మనం ఏమైనా పనులు చేసుకోగలుగుతామా? చేసుకోలేం. అలాగే మన ఆత్మీయ జీవితానికి యేసు ప్రభు వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఆయన వెలుగు మన జీవితంలో కూడా నింపాలనే వచ్చాడు. ఆయన నేను వెలుగుని లోకానికి అని చెప్పనేసి అని వెళ్ళిపోలే. మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మీరు ప్రతి పనిలో మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అంతే కదా. మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నేను వింటా చూస్తూ ఉన్నాను అనుకోండి, నేను వింటున్నానా లేదా అనేది మీకు అర్థం కాదు. నేను మీకు రిప్లై ఇచ్చాను, బాగున్నారా అమ్మా అంటే నేను బాగున్నాను అని అంటే అప్పుడు ఏమవుతుంది? రిప్లై ఇస్తే మీకు హ్యాపీయే కదా. అట్లనే దేవుడు మన జీవితాలలో వెలుగును నింపడానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య నా జీవితంలోకి మీరు రండి అని పిలవాలి. పిలిస్తేనే ఆయన వస్తాడు. వెయిట్ చేస్తున్నాడు అన్నాడు కదా, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వారి యొద్దకు వచ్చి వారు నాతో పాటు నేను వారితో పాటు ఉండి భోజనం చేస్తాను అన్నాడు. కాబట్టి మనము ప్రతి ఉదయాన్నే లేయంగా ఆడవాళ్ళు ఏం చేస్తామమ్మా? పల్లెటూరులో గబా లేచి చీపురు పట్టుకొని బయటికి పోతారు, చిమ్ముతారు, కలాపు జల్లుతారు. దానికంటే ముందు మోకాళ్ళుండి ఆ రోజంతా మన పనులన్నిటి విషయమే దేవుని హెల్ప్ అడగాలి, సహాయం అడగాలి. మన బిడ్డల కోసం వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. అది చేస్తే మన కుటుంబంలో వెలుగు నింపబడుతుంది. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మన కుటుంబాల్లోకి నింపబడుతుంది.
మీ జీవితాల్లో మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి అది ఇస్తే అన్ని సమస్తము మన కాళ్ళ దగ్గర దేవుడు ఇస్తాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ వెలుతురు ఏదైతే ఈ లోకానుసారమైన ఈ కరెంట్ ఎట్లా అయితే వచ్చిందో మీ యొక్క చర్చికి, మీ జీవితాల్లో లోక రక్షకుడు వెలుగుగా ఉండాలని కోరుతున్నాను. అందరూ బాగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీ పిల్లల కోసం ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన, మోకాటి ప్రార్థన తల్లులుగా మీరే చేయాలి. మీరే కదా ఇంటికి దీపం ఇల్లాలు అనేది ఒక నానుడు ఉంది కదా, ఆ నానుడి ప్రకారం ఆత్మీయ జీవితంలో మన పిల్లలకి, మన భర్తలకి, స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మీరందరూ కూడా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని దేవుని మాటలు చెప్పిన ఒకసారి మేడం గారికి హృదయపూర్వక వందనాలు చూపిస్తుందా. ఈరోజు నిజంగా మన ఇంట్లో వెలుగు వచ్చినట్టే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా నేను మర్చిపోయాను, మన మధ్యలో నేను చాలాసార్లు అంత డిస్కషన్ చేశాను కలుగోరమ్మ గారికి, మేడం ఇది మనకి కరెంట్ విషయంలో మాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని. దాని తర్వాత కలుగోరం మేడం గారు సార్ రెఫర్ చేయటం, మధ్యలో వచ్చి బాలకృష్ణ గారు చాలా హెల్ప్ చేశాడు. అంటే అడుగడుకు ఫోన్ చేయటం, నిమిషానికి వచ్చారా బ్రదర్ అని. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు మాట్లాడితే తప్ప ఇలాంటి పనులు మనకి దేవుడు సహాయం చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మరొకసారి బాలకృష్ణ సార్ అన్నకు కూడా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే కలుగలమ్మ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన సమస్యలు, మేము పర్సనల్ సమస్యలు ఏదైనా ఉంటే ఆమె మా డీల్ చేస్తుంది. ఎక్కడైనా రిస్కులు వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా తన దగ్గరుండి తను సొంతగా నాది అనుకొని చేసే మనిషిగా ఉండి మన మధ్యలో ఉండటం కూడా మనతో అదృష్టం. కాబట్టి ఈరోజు మన మధ్యలో వచ్చిన నిజంగా ఈరోజు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం. ఎందుకో తెలుసా, కొద్ది రోజులుగా ఏదైనా నైట్ ప్రేయర్ చేసుకుందాం అన్నా కూడా, కొంచెం ఉపవాస ప్రార్థన ఏదైనా జరిపించుకుందాం అన్నా నైట్ టైంలో మనకు చాలా ఇబ్బందిగా ఉండింది. దేవుడు మనకు ఆ కొరతని తీసేసాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఈరోజు మనందరం హ్యాపీగా క్రిస్మస్ చేసుకోబోతున్నాం. వచ్చిన మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.